జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా జయ. ఒకరు మన వీడియోస్ని చూసి కింద కామెంట్ పెట్టారు. ఆ ప్రశ్న మీ ముందు పెడుతున్నాను. ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క సంపాదన మీద భార్యకి పిల్లలకి హక్కు ఉంటుందా, లేదంటే తల్లిదండ్రులకి హక్కు ఉంటుందా? అది అతను జీవించి ఉండగానే అంతే అని అనుకుందాం. అయితే అతడు లేని సందర్భం గనక అయినట్టయితే ఏ కారణంగా అన్నా అతడు బిల్లు ఏది రాస్తే దాని ప్రకారం ఉంటుంది. కానీ మన సనాతన ధర్మాన్ని అనుసరించి తల్లిదండ్రులు పిల్లల ఆస్తులని అనుభవించకూడదు. వృద్ధాప్యంలో వాళ్ళని పోషించటం వేరు, వాళ్ళ సంపాదన నాది అని అనడం వేరు. రెండింటికి తేడా లేదు లేదా? ఉంది కదమ్మా. అది అంచేత ఎప్పుడూ కూడా ప్రవాహం పైనుంచి కిందకు ఉంటుంది తప్ప ఎదురెళ్ళదు. తల్లిదండ్రుల నుండి పిల్లలకి రావాలి, అంతే కదా. వీళ్ళ నుంచి పిల్లలకి వెళ్ళాలి, వీళ్ళ పిల్లలకి వెళ్ళాలి. అది ధర్మం. లేదు, పరిస్థితులు ఏదైనా భిన్నంగా ఉండి సరిగ్గా లేనప్పుడు తల్లిదండ్రులని పోషించటం కుమారుడి బాధ్యత అవుతుంది తప్ప అతడి సంపాదన వాళ్ళదవుతుంది అని నాకు తెలిసి ధర్మశాస్త్రాల్లో అట్లా లేదు. ఎంతసేపు విత్తం ఆర్జించినటువంటి దాని గురించి చెబుతూ స్వార్జితం ఉత్తమం అన్నారు. ఉత్తమమైనటువంటి ధనం ఏదయ్యా అంటే స్వార్జితం. మధ్యమం పిత్రార్జితం, తల్లిదండ్రుల నుంచి తాను పొందింది మధ్యమం. అధమం స్త్రీధనం. ఇవే విత్తం చెప్పారు కానీ సంతాన ధనం అని ఎక్కడా లేదు. సంతానం నుంచి పొందొచ్చా అన్నది లేదు. కనుక అది ఎవరికి వెళ్ళాలి అంటే మీకు అర్థమైపోయింది, ధర్మశాస్త్రాలను అనుసరించి అట్లా ఉంది. కానీ తల్లిదండ్రుల్ని పోషించే బాధ్యత మాత్రం కొడుకుదే, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఆస్తి సంపాదన దగ్గరికి వచ్చేటప్పటికి నా కొడుకు సంపాదన నాది అనేటటువంటిది అనే అవకాశం లేదు నాకు తెలిసి. ఇక భార్యదంటారా, అసలు భార్యకి భర్తకి విడివిడిగా ఏముందండి? భర్త సంపాదన భార్యది కదా, భార్య సంపాదన భర్తది కదా. ఈ కుటుంబము పోషణ సమస్తం ఇద్దరికి సంబంధించిందే అవుతుంది. ఇక్కడ సంపాదన విషయం ఇట్లా ఉంటే తల్లిదండ్రులు అమ్మాయికి పసుపు కుంకంగా ఇచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది మాత్రం భర్తకి చెందదు. స్త్రీధనం అంటాం కదా, స్త్రీధనం అని. ఆ స్త్రీధనం ఆవిడికే ఉంటుంది. ఆవిడ తదనంతరం కుమార్తెలు ఉంటే కుమార్తెలకి, లేకపోతే ఆవిడ ఉన్నంతకాలం ఆవిడ హాయిగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు భర్త ఏదో వేస్తాడు అక్కడ పళ్ళెంలో, ఈవిడ నాకు ఇస్తారండి 10 రూపాయలు అని అడగాలి, ఈవిడ సంపాదన లేకపోతే. అలా అవసరం లేదు. స్త్రీధనం ఉందిగా, పుట్టింటి నుంచి వచ్చింది, హాయిగా యథేచ్ఛగా తను వాడుకోవచ్చు. భర్తకి దాని మీద అధికారం లేదు. అలా తను వాడుకోగా మిగిలింది ఏదన్నా ఉంటే అది కుమార్తెలుంటే కుమార్తెలకి, లేని ఆవిడ ఇంకెవరికన్నా ఇస్తానంటే వాళ్ళకి, ఆవిడ యథేచ్ఛ. లేదంటే మిగిలిపోతే ఎవరుంటే వాళ్ళకి, అట్లా ఉంటుంది. కానీ భర్త సంపాదన భార్యకి మాత్రం చెందుతుందండి, పిల్లలకు కూడా చెందుతుంది. అంటే నా స్వార్జితం నేను మీకు ఇవ్వను అని ఆయన పిల్లలతో అనొచ్చు. ఎప్పుడు? వాళ్ళు వ్యక్తత వచ్చిన వాళ్ళైతే, వాళ్ళు పెద్దవాళ్ళైతే. అంటే ఈనాటి పరిభాషలో చెప్పాలంటే మేజర్స్ అనొచ్చేమో. కానీ మేజర్ అయినా కానీ మన లెక్క ప్రకారం వాళ్ళు సంపాదనా పరులు అయ్యేదాకా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు కదా. అవును. వాళ్ళ సంపాదన, వాళ్ళ కుటుంబం, వాళ్ళ వ్యవహారం వాళ్ళకు వచ్చే వరకు తండ్రి సంపాదన వాళ్ళకు కూడా చెందుతుంది, తర్వాత కూడా చెందుతుంది. తండ్రి ఆస్తి పిల్లలకే చెందుతుంది. లెక్క ప్రకారం ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఎట్లాగంటే, ఒక ఆయన ఒకవేళ ఏ బిల్లు రాయకుండా కాలం చేస్తే భార్య పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి సమానంగా ఆస్తి విభజించబడుతుంది. 2 పిల్లలు ఉన్నారనుకోండి, 3 భాగాలు చేసి ఒక వంతు భార్యకి, ఒక వంతు ఒక సంతానానికి, ఇంకో వంతు ఇంకో సంతానానికి ఇస్తారు. ఆ విధంగా చెందుతుంది.
అంతేగాని ఇక్కడ తల్లిదండ్రులకు ఇవ్వమని ఎక్కడ ఇంతవరకు ఏ చట్టంలో లేదు. కాకపోతే తల్లిదండ్రులకు వేరే ఆధారం లేక వాళ్ళు ఈ బిడ్డ మీదే, ఈ కొడుకు మీదే ఆధారపడి ఉంటే వాళ్ళ పోషణ కొంత ఇవ్వడం అన్నది నైతికమైనటువంటి బాధ్యతే కానీ చట్టంలాగా మనం చెప్పడానికి లేదు. కానీ నైతిక బాధ్యత, నైతిక తల్లిదండ్రుల్ని పోషించడం నైతిక బాధ్యత. అసలు బాధ్యత అసలు కర్తవ్యం. చేయకపోతే వాడు మనిషి కాదు. తల్లిదండ్రులను పోషించకపోతే కరెక్ట్ మాట అమ్మా, అసలు మనిషే కాదు. మనం మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక పోషించడం అనేది బాధ్యతే అవుతుంది. ఒకవేళ ఏ కారణంగా అకాలంగా అతడు లేకుండా పోతే మరి భర్త యొక్క ఆస్తి అనుభవిస్తోంది భార్య, ఆ కోడలే అత్తమామల్ని చూసుకోవాలి. ఖచ్చితంగా. డబ్బు ఒకటేనా? ఆస్తిలో వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళని చూసుకోవడం కదా ప్రధానం. డబ్బు కాదు అక్కడ ప్రధానం, చూసుకోవడం అనేది ప్రధానం. అందువల్ల ఆ లెక్కలో చూడాల్సి ఉంటుంది. ఇక ఆస్తి ఎవరికి ఎంత భాగం ఇవ్వాలన్నది అతడు స్వార్జితం గనక అయినట్టయితే తన ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. ఇందులో ఎందుకంటే తప్పనిసరిగా స్వార్జితానికి సంబంధించింది ఉంటుంది ఈ అడిగిన ప్రశ్న. ఎందుకంటే తల్లిదండ్రులు అనే మాట రాగానే పిత్రార్జితం ఇతడికి వచ్చింది లేదని తెలుస్తోంది కదా. అవును, అతని స్వార్జితానికి. పిత్రార్జితం అయితే మాత్రం అది తప్పనిసరిగా అతడి తర్వాత పిల్లలకే పెడుతుంది. అప్పుడు తల్లిదండ్రుల ప్రశ్నే లేదు, వాళ్ళ నుంచే ఈయనకు వచ్చింది కనుక. ఇది స్వార్జితానికి సంబంధించింది కనుక ఆయన తనకి ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇవ్వచ్చండి, అందులో సందేహం ఏం లేదు. నా కొడుకులకి నేను ఇవ్వను అన్నాడు అనుకోండి, హీ హాజ్ ఎవ్రీ రైట్ టు సే ఇట్. ఈ మాట అనడానికి అధికారం ఉంది అనడానికి మనకి అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు కనపడతాయి. ఉదాహరణకి యయాతి నా వృద్ధాప్యం ఎవరు తీసుకుంటారు అని అడిగాడు. అడిగితే మీ యదువు మొదలైన వాళ్ళు తీసుకోమరడమే కాకుండా అసలు ఇలాంటి వాడు ఎవడైనా ఉంటాడా, కొడుకుల్ని ఇలా అడుగుతారా, ఇలాంటి మాటలు చాలా మాట్లాడతారు. అయ్యాక చిన్న కొడుకు పూరుడు నేను తీసుకుంటాను అన్నాడు. పూరుడు తీసుకున్నాడు, అయిపోయింది. ఈయన మళ్ళీ కొడుక్కి అతడి దగ్గర నుంచి తీసుకున్న యవ్వనం ఇచ్చేశాడు, తన వృద్ధాప్యం తీసుకుని యదువుని పిలిచి చెప్తాడు, పెద్ద కొడుకు గనక ఈ రాజ్యానికి అధికారం నీకే ఉంది, కానీ నా మాట వినలేదు గనక నీకు రాజ్యాధికారం లేదు, చిన్నవాడికి ఇస్తున్నాను. తల్లిదండ్రుల మాట వినని వాళ్ళకి స్వార్జితమైనటువంటిది ఈ కాలంలో. అది పిత్రార్జితమే కానీ ఆ రాజ్యం అయినా దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇలా తల్లిదండ్రుల మాట ఎదిరించేవాడు రాజు అయితే ప్రజలు కూడా పాడేస్తారు, ఇట్లాంటివి చాలా కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా పిత్రార్జితం అన్నది మాత్రమే అందరూ పంచుకునేది ఉంటుంది, కానీ స్వార్జితం అయితే తన నచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వచ్చండి. లేదు నేను అనాథాశ్రమానికి రాస్తున్నాను అనొచ్చు, అతని ఇష్టం. కానీ భార్య పిల్లలకి మాత్రం హక్కు ఉంటుంది. అతను ఇచ్చేస్తే ఉండదు, ఇవ్వకపోతే భార్య పిల్లలకే హక్కు ఉంటుంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా తప్పనిసరిగా. ఎప్పుడైతే ఒక ఆస్తి తీసుకున్నారో ఆస్తితో పాటు బాధ్యత ఉంటుందండి, ఆస్తితో పాటు అప్పు ఉంటుంది. తీసుకోవటమే పక్కనే ఉంటాయి. ఇప్పుడు ఒక ఆయనకి బ్యాంకులో 10 లక్షలు డిపాజిట్ ఉందండి, ఆయన పోయాడు, అది వీళ్ళ పంచుకుంటారా భార్య పిల్లలు? ఆ పంచుకునేటప్పుడు ఆయన ఏదో లోన్ కూడా తీసుకున్నాడు, 1 లక్ష రూపాయల లోను, అది కూడా హౌసింగ్ లోన్ ఏదో ఉంది, ఇంకా 1 లక్ష పే చేయాలి. మరి 1 లక్ష ఎవరిస్తారు? ఈ 10 లక్షలు వీళ్ళు పంచుకున్నప్పుడు ఈ 1 లక్ష కూడా వీళ్ళు పంచుకోవాల్సిందే. అలాగే భర్త యొక్క ఆస్తి తీసుకున్నప్పుడు భర్త బాధ్యత అయిన తల్లిదండ్రులను చూడడం కూడా కోడలు తీసుకోవాల్సిందే. సూపర్. అంతేనమ్మా. థ్యాంక్ యూ.